ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. గైస్, వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఏంటి సుధా ఫోన్ చేస్తుంది? ఎప్పుడు నేనే కదా ఫోన్ చేస్తా. ఈసారి సుధా ఫోన్ చేస్తుంది ఏంటి? అయినా మనం మొన్న జరిగిన గొడవలో మామూలు షోకి ఇచ్చామా, దానికి దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉంటది. అయినా ఎందుకు ఫోన్ చేసిందో ఈ ఒక్కసారికి మాట్లాడిద్దాం. హలో సుధా. అరే ఈరిపకోడి మొన్నటి నుంచి ఫోన్ ఎందుకు చేయటం లేదురా? నువ్వే కదే ముగ్గురు టాప్ హీరోలను కలిపి ఒక కొత్త మొగ్గగాడి గురించి చెప్పావు. వెళ్ళి వాడితో మాట్లాడుకో పోవెళ్ళాని. అరే శుద్ధపూస, వాడితో ఏం లేదురా. మొన్న మా ఇంటికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలియదురా. క్రీమ్ బిస్కెట్. అవునా? అయితే వెళ్ళి నీ బాబున్నాడు, ఎందుకు వచ్చాడో చెప్తాడు. నన్ను ఎర్రి పువ్వును చేయాలని చూస్తావల్లాని. సరే సాయంత్రం అడిగి రేపు పొద్దున చెప్తా గానీ, అదంతా కాదు గానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. కర్రెముక్కపోడా గడ్డి పీకుతున్నా, నువ్వు వస్తావా చెప్పు. వద్దులే, నువ్వే పీక్కో గానీ సాయంత్రం అటే వస్తున్నా. సుధా, నువ్వు వస్తానంటే నేను వద్దంటా అని చెప్పు. త్వరగా వచ్చేయే. ఈ సెకలే వద్దనేది. నేను వచ్చేది దానికోసం కాదురా కర్రెముక్కపోడా. సాయంత్రం మ్యాచ్ ఉంది కదా, దానికోసం. ఈ సెకలే వద్దనేది. ఏంటి సాయంత్రం జరిగే ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వస్తున్నావా? నేను మనమిద్దరం ఆడుకునే ఐపీఎల్ మ్యాచ్ కోసం వస్తున్నావా అనుకున్నా. లాని అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. పిచ్చి మొగ్గగా ఎప్పుడు అదే కావాలరా నీకు? సాయంత్రం వస్తా, నువ్వు వచ్చేయి. ఇది నమ్మ ఇలా మాట్లాడే మొగ్గకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది లాని. అవును, ఇంతకీ ఈ బాడ్కావులు ఇంతవరకు రాలేదేంటి? కొంపదీసి ఇద్దరు డబ్బులు మింగబెట్టారా ఏంటి? టింగు గారిని ఫోన్ చేద్దాం. మామా, నీ దగ్గరే వస్తున్నా, ఫోన్ పెట్టి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. అమ్మని పెట్టేశాడు. ఇక్కడికి రాని లంచ కొడుకుని. బాబోయ్, రొట్టగడు వచ్చాడు. ఏమైంది మామా, మొగ్గ మొగ్గల్లా పెట్టావు? ఎవరైనా తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదా ఏంటి? చెప్పరా మొగ్గగా. కాదురా ఎర్రిపు కూడా, ఈ ఐపీఎల్ లో మా సిఎస్కే టీం ని చూస్తే ఏడుపు వస్తుందిరా. అవును మామా, అసలు మీ వాళ్ళు మామూలుగా ఆడటం లేదు ఈసారి. మీ వాళ్ళు ఎంత స్కోర్ కొడితే అవతల టీం ఆ స్కోర్ ని మ్యాచ్ మధ్య వరకే బీట్ చేసేస్తున్నారు. అంతలా ఆడుతున్నారు. అరే, మా సింహంకి గాయమైంది కాబట్టి 3 మ్యాచ్లకి రాలేదు. అందుకే మేము 3 మ్యాచ్లు ఓడిపోయాం. అంతేరా ఎర్రిపువ్వా. అవునులే, ఎంతలో లాస్ అంటే ఆడిన 3 మ్యాచ్లో మొదటి మ్యాచ్ ఆర్ఆర్ వాళ్ళతో మీ వాళ్ళు 19.4 ఓవర్స్ కి 127 కొడితే వాళ్ళు 12.1 ఓవర్స్ కి 128 కొట్టేశారు. వాళ్ళది 2 వికెట్లు పోయాయి, అది వేరే విషయం అనుకో. తరువాత రెండో మ్యాచ్ పంజాబ్ వాళ్ళతో ఆడితే 20 ఓవర్లకి 209 కొడితే మీ వాళ్ళు 18.4 ఓవర్స్ కి 210 కొట్టేశారు. ఇద్దరిది 5 వికెట్స్ పోయాయి అనుకో. ఇక మూడో మ్యాచ్, ఈ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదురా ఎరుపువా. ఈ మ్యాచ్ ఆర్సీబీ వాళ్ళతో మీ వాళ్ళు 1 వికెట్ పోకుండా 207 రన్స్ కొడితే ఆర్సీబీ వాళ్ళు వికెట్ పోయినా పర్వాలేదు అనుకుని 250 రన్స్ కొట్టేసి విన్ అయిపోయారు. వాళ్ళది 3 వికెట్స్ పోయాయి, అది వేరే విషయం అనుకో. అయినా విన్ అయిపోయారు. అరే మొగ్గగా, నెక్స్ట్ మ్యాచ్ ఆర్డీసీ వాళ్ళ మీద ఖచ్చితంగా గెలుస్తాంరా. ఈ సెకలే వద్దనేది. అరే ఎరుపువా, నువ్వు టేబుల్ చూడలేదనుకుంటా. టాప్ 3లో ఉంది వాళ్ళే. సో నెక్స్ట్ మ్యాచ్ కూడా పోతుంది. అయినా మీ వాళ్ళు ఎంత కొడితే అవతల టీం వాళ్ళు దానికి మించి కొడుతున్నారు తప్ప తగ్గట్లేదురా. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే పిచ్చి మొగ్గగా, నెక్స్ట్ మ్యాచ్ కి మా సింహం వస్తుందిరా. ఖచ్చితంగా గెలుస్తాం చూడు. మామా, చెవిటోడి చెవిలో శంఖ ముదినట్టు నీకు ఎంత చెప్పినా అర్థం కాదురా. పోయి మొగ్గగుడు రా. మేము మ్యాచ్ గెలిచిన తర్వాత మీలాంటి వాళ్ళ గువ్వ చెక్కుతాం రా. అయినా నా డబ్బులు ఇవ్వరా? పొద్దున్న ఇస్తానని చెప్పి ఇన్ని రోజులైనా ఇవ్వలేదు ల్యాండ్. మామా, నీ డబ్బులు ఇద్దామని వచ్చినారా? ఇదిగో తీసుకో లంచ్ కొడుక. అవునురా, చిండుగాడు ఏడరా? ఇంకా వాడు డబ్బులు ఇవ్వలేదు ఎర్రిపువ్వుగాడు. మామా, వాడు వరుసగా 4 మ్యాచ్లు లాస్ అయ్యి 1,00,000 బొక్క పెట్టుకున్నాడు. అందులో 3 మ్యాచ్లు మీ టీం మీదనే పెట్టాడు రా లంచ్ కొడుక. అవునారా? ఆయన మన చిండుగాడేలే, ఇస్తాడులే, ఎక్కడికి పోతాడు. ఇలా నాతో ఎప్పుడైనా చెప్పావారా ఎరుపువా? వాడు మీ టీం మీద పెట్టి లాస్ అయ్యాడని ఇలా అంటున్నావు కదరా లాని.
అలా కాదురా ఎరిపోడా. తొక్కిబారు దొబ్బుతా. అయినా ఆర్సీ బౌల్ మామూలుగా ఆడటం లేదు మా ఆడిన 2 మ్యాచ్లు అలా విన్ అయిపోయింది. ఆ రెండిట్లో ఒక మ్యాచ్ మీ టీం మీదనే గెలిచింది. मतलब वो अलग ही लेवल का बंदा था। నీ అబ్బ ఆ ప్రభు అని వాడుకుంటే మాకు ఒక రోజు వస్తుందిరా, అప్పుడు మీరు ఏడుస్తారు, మేము నవ్వుతాం. లాంటి కొడుక. అయితే ఆ ప్రభుని కోరుకో మామ, నెక్స్ట్ మ్యాచ్ ఎలాగైనా బౌలింగ్ వేసే వాళ్ళ చేతులు జారి బాల్స్ అన్ని బ్యాట్ కి దగ్గరగా పడి అన్ని 6లే పోవాలని కోరుకో. మ్యాచ్ విన్ అవుతుంది. అప్పుడు ఇద్దరం కలిసి నవ్వుదాం. ఈ సెకలే వద్దనేది. నీ అబ్బా నువ్వు డబ్బులు ఇచ్చావు కదరా ఇంటికి మింగి, పోయి నెక్స్ట్ మ్యాచ్ ఏ టీం మీద పెట్టాలో డిసైడ్ చేసుకోపో. లాంటి అందరూ మింగేవాళ్ళే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అట్లుంటది మనతోని. అరే మామ ఏడున్నవరా? అరే అంటే మామ అను లేదా అరే అను, అంతేగాని అరే మామ అయిందిరా లాన్. అరే ఏంట్రా ఇది? ఇంటిగానే ఉన్నా, ఏమైంది చెప్పు. సరే మామ వస్తున్నా ఉండు. ఏమైందిరా నువ్వు 4 మ్యాచ్లు లాస్ అయినవంట. నీ పిల్ల తల్లిని మింగా, అందులో 3 మ్యాచ్లు మీ టీం మీదనే పెట్టినారా? అరే ఎడిగు వాళ్ళని కూడా నువ్వెందుకురా మా టీం మీదనే మళ్ళీ పెట్టావు? ఓడిపోతున్నారని తెలుసు కదరా నీకు, మళ్ళీ ఎందుకురా పెట్టావు పువ్వా? నువ్వు గుల్లె నేను సల్లే అన్నట్టు అన్ని ఐపీఎల్ మ్యాచ్లు మంచిగా ఆడుకుంటూ వచ్చి ఇప్పుడు ఏమైందిరా మీ టీంకి? ఏదో ఈ మ్యాచ్ అయినా గెలుస్తారని పెట్టారా, కానీ పెండలో బండేసినట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. నీ అవ్వ 4 మ్యాచ్ల పైసలు గంగలు గవ్వేసి ఎత్తుకున్నట్టు అయింది నా పని. అటే గంగల దూకి సావకపోయినావు, మరి ఇటెందుకు వచ్చినావు? మళ్ళీ డబ్బులు అడిగి మ్యాచ్ల మీద పెట్టి లాస్ అయ్యి మళ్ళీ గంగలు గవ్వెత్తుకుంటావా లాంటి కొడక? తొక్కిబారు దొబ్బుతా. అరే ఇవ్వరా డబ్బులు, ఈసారి ఖచ్చితంగా కొడతారా, కానీ మీ టీం మీద మాత్రం పెట్టను రా మొగ్గగా. ఏడున్నారా డబ్బులు? ఉన్న డబ్బులన్నీ మీ దినాల మీదనే పెడుతున్నాయి కదరా లాన్. అరే నువ్వు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదనుకో, చింత చెట్టు కింద ఉన్న శ్యామలాంటికు నీకు సంబంధం ఉందని సుధతో చెప్పేస్తా పువ్వా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. అరే మెంటల్ అని కొడుక, నాకు ఆ శ్యామలతో అసలు సంబంధమే లేదు కదరా. అరే పిచ్చి సాలే, సంబంధం లేకపోయినా అమ్మాయిలకు సంబంధం ఉంది అంటే చాలు, వాళ్ళ అనుమానాలతో వాళ్ళే సంబంధం కల్పిస్తారు. అయిపోయింది బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ అమ్మ మెంటల్ పువ్వోడా, సాయంత్రం ఇస్తా గాని పోరా. నీ అవ్వకి మాట ముందే చెప్పు ఉంటే అయిపో కదరా లంచ కొడుక. సరే కానీ ఎడిపోతున్నావు మరి? ఆతులు పీకనీకి రా, వస్తావా? ఎటు పోతున్నారా? ఇంటికాడనే ఉంటున్నా. నువ్వు సుధా దగ్గరికి పోతున్నావని నాకు తెలుసురా, నేను వస్తా పదరా పువ్వా. మీరేమైనా కుక్కలారా? అంత కరెక్ట్గా ఎలా పసిగెడతారా? నీ పిల్లముండ మోయ, ఎప్పుడు దాని దగ్గరే పోతావిందిరా? నిన్ను ఏదో ఒక రోజు మొగ్గ గుడిపిస్తుంది, చూస్తుండు. తొక్కిబారు దొబ్బుతా. అది గుడిపించడానికి రెడీగానే ఉందిరా. ఎవడు వాళ్ళ బావంట, రోజు వాళ్ళ ఇంటికి వచ్చి పోతున్నాడు లాంటి. మరి ఇంకేందిరా, ఆ పిల్ల వాళ్ళ బావతో ఫిక్స్. ఇంకా నువ్వు ఆ చింత చెట్టు కింద శ్యామలాంటితో ఫిక్స్ అయిపో ఎర్రి పువ్వా. అరే ఏంట్రా ఇది? నీ అవ్వ అరే లేని కొడక, నేను ఉచ్చబోసి కాల పెడతా. ఆ శ్యామల అంటే ఎవరో నాకు అసలు నిజంగానే తెలియదురా. నీకు శ్యామల అంటే ఎవరో తెలియదారా? నన్ను ఎర్రి పువ్వుని చేయకులాని. ఆ శ్యామల అంటే నీది ఇద్దరిది గువ్వ చెక్కి నీరు లేని బావిలో పడేయాలరా. నిజంగానే నాకు తెలియదురా అంటే లాని కొడక. సరే రారా పువ్వా, నేను ఆ శ్యామలాంటి దగ్గరికి తీసుకుపోతా. ఇప్పుడు నేను ఆంటీల కోసం యుద్ధం చేయాలా మొగ్గగా? అందులో ఏముందిరా, సుధయలగో వాళ్ళ బావతో మింగేస్తుందిగా, నువ్వు ఆ శ్యామలాంటితో మింగే. అంటే ఇప్పుడు ఏంద్రా, అది నన్ను ఇడిసి మింగుతుందంటవా? లేకపోతే ఏంట్రా పువ్వా, అది నిన్ను ఇడిసి మింగుతుంది, 2 కాళ్ళు చాపి పువ్వు అని ఉంచుతుంది కూడా. నీ అవ్వ నువ్వేంద్రా గిట్లా మాట్లాడుతున్నావు? మొత్తం అపశకనం మాట్లాడుతున్నావు ఏంద్రా లాని కొడక? తొక్కిబారు దొబ్బుతా. అరే నీకు ఎవడో ఒకడు నోట్లో మొగ్గ పెట్టి చెప్తే గాని వినవురా పువ్వా. నువ్వే కదరా చెప్పినావు రోజు వాళ్ళ బావ ఇంటికి వచ్చి పోతున్నాడని లంచ కొడుక. అరే అది నా పిల్లరా, నన్ను ఇడిచిపెట్టి పోదు ఎర్రిపోవా. ఏంటో మామ, మీ డబ్బున్న వాళ్ళకి దొంగలేకు అన్నట్టు మీకే సమస్యలు ఎక్కువ ఉంటాయేంట్రా? అరే లండి కొడుక, డబ్బులున్నోడికి రోగం కూడా చిన్నదే అన్నట్టు సమస్యలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ డబ్బులు ఉంటే గౌరవం ఎప్పుడు ఉంటుంది. అది ముందు తెలుసుకోరా ఎర్రి పువ్వా. తొక్కిబారు దొబ్బుతా.
సరే మామ, మీ డబ్బున్నోళ్ళు గొప్పలే అని ఒప్పుకుంటా, కానీ అప్పుడప్పుడు ఎవ్వలో పురుగు మెసులుతుందో ఏమో, ఏదో ఒక లంగ పనులు చేస్తూనే ఉంటారు. అరే నీ గువ్వ చింపి పారమింగుతారా నేను? ఎప్పుడైనా అలాంటి లంగ పనులు చేశానారా నేను? లంగకొడగా నువ్వు చేస్తావా మామ? నీ గువ్వలో ఇంకా పురుగు తయారు కలే అనుకుంటా, అందుకే నువ్వు ఏ లంగ పనులు చేయలేదు. కాకపోతే అప్పుడప్పుడు ఆంటీలతో కనిపించుకుంటావు లంగా. అరే పిచ్చి పోవడా, 2 విషయాలు గుర్తుపెట్టుకో. డబ్బులు పోయినా పర్వాలేదు, పేరు పోకూడదు. అలాగే డబ్బులు వచ్చినప్పుడు మనసు మారకూడదు. అప్పుడే రా ఈ భూమి మీద మనం మొగ్గ మనిషిగా బతకగలం. ఏహే ఈ సొల్లు పక్కకు పెట్టు, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. నీ అబ్బా, నువ్వెప్పుడు పెద్ద మనిషి అయ్యావురా లంజ కొడుక, ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఈ మాటలు పెద్ద మనిషి అయితే వచ్చేవి కాదురా పువ్వ, అనుభవంతో వచ్చేవి. అదే నీ మంచి మొగ్గలాంటి మనసుతో నాకు డబ్బులు ఇవ్వరా, అవతల మ్యాచ్కి టైం అవుతుంది. అట్లుంటది మనతోని. నీ అబ్బా, ఇప్పుడే కదరా చింత చెట్టు కింద ఉన్న శ్యామలాంటి దగ్గరికి పోదామన్నావు లంజ కొడుగా. పోదాంలేరా తర్వాత ఎప్పుడైనా. ఆ ఆంటీని చూసేదాకా ఆగుతలేదా నీ మొగ్గ? నీ అవ్వ భలే ఉందిరా ఇది, గుడ్డొచ్చి పిల్లిని ఎక్కరించినట్టు. నువ్వే కదరా ఆ ఆంటీకి నాకు సంబంధం ఉందని సుధతో చెప్పానని చెప్పింది లంజ కొడుగా. మతలబ్ ఓ అలగ్ లెవెల్ గా బందా తా. ఇప్పుడేమో ఆ ఆంటీని చూసేదాకా మొగ్గ ఆగుతలేదా అంటున్నావు ఎర్రిపువ్వా. అప్పుడంటే నువ్వు డబ్బులు ఇవ్వను అన్నావు కాబట్టి అలా అన్నారా, ఇప్పుడు నువ్వు ఇస్తావని తెలిసిందిగా. ఈ సెకలే వద్దనేది. ఎట్లా తెలిసిందిరా చెప్పు, లేకపోతే వంగపెట్టి మింగుతా చెప్పు. అంటే ఇప్పుడే కదా మామ నువ్వు పెద్ద పెద్ద మొగ్గలో మాటలు చెప్పింది, అప్పుడే నువ్వు డబ్బులు ఇస్తావని తెలిసింది. క్రీమ్ బిస్కెట్. నువ్వే చెప్పావుగా అవి మొగ్గల మాటలని. అవును అవి మొగ్గల మాటలే. నువ్వు ఇప్పుడు ఆ శ్యామలాంటి దగ్గరికి తీసుకుపోతేనే నీకు డబ్బులు ఇస్తారు లంజ కొడక. అరే ఏంట్రా ఇది? అరే మామ, నువ్వు అట్లా అనుకురా, నీ మొగ్గకు పుణ్యం ఉంటుంది, డబ్బులు ఇవ్వరా. ఈ రోజు ఆ శ్యామలాంటిని మింగాలి, నువ్వే నన్ను అక్కడికి తీసుకుపోవాలి. పద పోదాం. ఈ సెకలే వద్దనేది. అరే మామ, తర్వాత ఎప్పుడైనా ఆ శ్యామల ఆంటీ నీ దగ్గర తీసుకొస్తా కానీ ముందు డబ్బులు ఇవ్వరా. నిజంగా ఆ శ్యామల ఆంటీని తీసుకొస్తావుగా? అరే నీ మెదడులో నా మొగ్గ, తీసుకొస్తా అన్నప్పుడు తీసుకొస్తా కానీ నిజంగా తీసుకొస్తా అబద్ధంగా తీసుకొస్తా, ఏందిరా ఇది మొగ్గలోది? అరే ఏంట్రా ఇది? సరే నీ గువ్వలు మండినట్టుంది, నువ్వు తీసుకొస్తావులే. ఇగో తీసుకో డబ్బులు. సరేరా, నా మొగ్గకు దండం పెట్టుకో, ఈసారైనా నేను ప్రాఫిట్తో రావాలని కోరుకో. ఈ సెకలే వద్దనేది. అయినా ఈసారి ఖచ్చితంగా ప్రాఫిట్తో వస్తా, నిన్ను ఆ శ్యామలాంటికి అంకితం చేస్తా. మర్చిపోకురా మొగ్గగా. అయినా నేనేంటి సుధ ఉండంగా శ్యామల ఆంటీ మీద పడ్డాను. ఏం పర్వాలేదులే, ఒక్కసారికి శ్యామల ఆంటీని తట్టిద్దాం. ఏం చింటూ భయ్యా మళ్ళీ వచ్చినవా? ఎరిపువా, నన్ను మొత్తం మొగ్గ ఊడిపింది నీ ఈ అడ్డనేరా. నేను ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ ఇక్కడే వస్తున్నా బెట్టింగ్ చేయడానికి. అదిరా నా మంచితనం. అరే ఇప్పుడు నేను ఏమన్నాను భయ్యా, మళ్ళీ వచ్చినవా అన్న అంతే, దానికే గువ్వలో కాలిందా? తొక్కిబారు దొబ్బుతా. లేకపోతే ఇందిరా నాలాగా రోజు వచ్చేవాడిని అడగాల్సింది మళ్ళీ వచ్చినావా అని కాదు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడగాలి కొడుక. ఏంటో భయ్యా నీ మొగ్గల మాటలు నాకు అర్థం అయ్యి అవ్వనట్టు ఉంటాయి. ఇంతకీ ఈసారి ఏ టీం మీద పెడుతున్నావు భయ్యా? ఈసారి మొత్తం 50,000 ఆ టీం మీద పెట్టేయి. మొత్తం 50,000 నారా మొగ్గగా? మొగ్గ గుడిసిపోతావురా కొడుక. అరే బఫీర్, ఈసారి మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చారా, మ్యాచ్ చూద్దాం పదా ఎర్రిపువ్వా. అరే ఏంట్రా ఇది? నీ గువ్వల పురుగు మెసులుతుంటే నాకెందుకులే, పద పోదాం మెంటల్ నా కొడుక. A few moments later. అరే బఫీర్, చెప్పాను కదా ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చానని, ఇవ్వరా నా 20 లక్షలు. ఇదిగో తీసుకో, ఇలా ప్రతి మ్యాచ్ కి ప్రిపేర్ అయ్యి రాకు మొగ్గగా, మళ్ళీ నేను బ్రతకడం కష్టమవుతుంది. 20 లక్షలు మింకోపోతున్నావు ఎర్రి పువ్వా. గైస్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.